మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.3 టీఎంసీల నీరుంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.3 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్లో 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయన్నారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావు కోరారు.